హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్‌డిఓ నుంచి అధికారికంగా మనకి చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మిమ్మల్ని డైరెక్ట్‌గా ఈ యొక్క సర్టిఫికేట్ చూసి జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పించే విధంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, దీనికి బోత్ ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చండి. దీనికి మార్చ్ 17 లోపు మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు సాలరీ వచ్చేసి మంచి సాలరీతో పాటు మీకు హౌస్‌ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు అప్లికేషన్ చేస్తే చాలు మీకు జాబ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత? సాలరీ డీటెయిల్స్ ఏంటి? మీ క్వాలిఫికేషన్ ఏముండాలి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు? అన్నీ కూడా క్లియర్‌గా చెప్తానండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్ గురించి చెప్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలండి. అలాగే ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్‌గా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకిది డిఆర్‌డిఓ సంస్థ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్‌కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు ఉండవలసిన ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 28 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్ వారు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చండి. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కాబట్టి వారు 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారు అయితే 3 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు కాబట్టి వారు 31 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క జాబ్‌కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక మీకు ఫర్ మంత్ అయితే 37,000 వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మీకు చూడొచ్చు ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఆన్‌లైన్ విధానంలో కాదండి, ఆఫ్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలి. అంటే మీరు ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా! ఆ యొక్క ఫామ్‌ని మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క అడ్రస్‌కి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్‌కి సంబంధించి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ చేసుకొని అప్లికేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్పినట్లు ఫిల్ చేసి పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి డిఆర్‌డిఓకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇది. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఇక్కడ మీ యొక్క రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వండి. క్యాపిటల్ లెటర్‌లో మర్చిపోకండి అది. అలాగే మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ ఏంటో ఇవ్వండి. సింగిలా, మ్యారీడా ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియా అని చెప్పేసి ఇవ్వండి. అలాగే మీ కేటగిరీ ఏంటో అడుగుతున్నారు. మీ క్యాస్ట్ ఏంటో ఇవ్వండి. ఫ్రెండ్స్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నెక్స్ట్ అడ్రస్ అండ్ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అంతా కూడా క్లియర్‌గా ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అంతా కూడా ఫిల్ చేయండి. ఇక్కడ ఫైనల్‌గా ప్లేస్, డేట్ అయితే ఇవ్వండి. అలాగే పక్కన మీ యొక్క సిగ్నేచర్ పెట్టండి. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అంతా కూడా క్లియర్‌గా ఫిల్ చేశాక మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అన్నిటి మీద సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ మిగతా డాక్యుమెంట్స్ అన్నిటి కూడా అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ఉంది కదా! మీరు ఈ యొక్క అడ్రస్‌కి మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. ద సెంటర్ హెడ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్ డిఐబిటి సిద్ధార్థ నగర్, మైసూర్ 570011 అనే ఒక అడ్రస్‌కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఎక్కువ అప్లికేషన్ వస్తే మాత్రమే మీకు ఎగ్జామ్ అనేది పెడతారని చెప్తున్నారు. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్ రాకపోతే మాత్రం మీకు ఓన్లీ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఇంటర్వ్యూ అయిపోయాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు టెన్యూర్ పీరియడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆ టెన్యూర్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క టెన్యూర్ తర్వాత మీకు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఈ విధంగా మీకు ఫర్దర్‌గా వాళ్ళు రిక్రూట్‌మెంట్ బేస్ చేసుకొని ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ యొక్క ఫెలోషిప్‌కి సంబంధించి మీకు ఫర్దర్‌గా ప్రమోషన్‌కి సంబంధించి గానీ ఉంటాయని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క జాబ్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏముండాలని చూసుకుంటే ఇక్కడ మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కి సంబంధించిన పోస్టులు వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారండి చూడండి. మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్,
ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ సంబంధించి 15 వేకెన్సీ ఉన్నాయండి. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ డిగ్రీ అనేది ఫస్ట్ డివిజన్లో ఎవరైతే పూర్తి చేశారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు వ్యాలిడ్ లేదా గేట్ స్కోర్ అనేది కలిగి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇవి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఎంటెక్ ఇన్ ఫస్ట్ డివిజన్ అంటే మీరు ఒకవేళ ఎంటెక్ చేసి ఉంటే కనుక గేట్ స్కోర్ అవసరం లేదండి. ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అందరు కూడా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ అలాగే పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 3 వేకెన్సీ ఉన్నాయండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీలో బీఈ బీటెక్ అనేది పాస్ అయితే ఉండాలి. అది కూడా ఫస్ట్ డివిజన్లో 60% మార్క్స్తో పాస్ అయి ఉండి మీకు నెట్ లేదా గేట్ స్కోర్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా సరిపోతుంది, అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే కల్పిస్తున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ మీరు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని డైరెక్ట్గా సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కదా, అందరు కూడా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.